లెక్క పెడుతున్నా, రాసి పెడుతున్నా, అసెంబ్లీలో కూర్చొని ఎవరెవరు మాట్లాడుతున్నారో చూస్తున్నాను. ఒకరేమో బ్లాక్ బుక్ అంటారు, ఒకరేమో రెడ్ బుక్ అంటారు, ఇప్పుడు కొత్తగా పింక్ బుక్ అంటున్నారు. అరే నీ 10 ఏళ్ళ అవినీతి అక్రమ పాలనలో రోజు 10 మంది మా కార్యకర్తలు అరెస్ట్ చేసిన భయపడ్డాము. తప్పు చేసింది మీరు, ఇంకా పొరపాటును సమర్థించుకునే విధంగా మాట్లాడడం ఏమాత్రం సబబు కాదండి. ఎన్నికల కోడ్లో ఏ రాజకీయ నాయకుడు ఫోటో బయట ప్రపంచం ఉండకూడదని చెప్పని నియమ నిబంధనలు చెబుతుంటే ఆ మాత్రం కూడా తెలియకుండా మాట్లాడాన్ని మేము తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. ఇప్పటికైనా చట్టం తలపంతలు చేసుకుపోతుంది. ఎవరైతే కలెక్టర్ గారిని కించపరిచే విధంగా చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. మేము ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను అమలుపరిచే విధంగా అన్యాక్రాంతమైనటువంటి వాటిని వెలుగులో తీసుకొచ్చే క్రమంలో వారిని టార్గెట్ చేస్తూ ఈ విధంగా అసభ్యకరమైనటువంటి రోత పుట్టించే రాతలతో ట్రోలింగ్ చేస్తే భవిష్యత్తులో చూస్తూ ఊరుకోమని మాట ఈ సందర్భం చెప్తూ, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా అవినీతి జరిగింది. అది కూడా వెళ్ళబోతుంది. 2 అంతరాల బంగ్లా ఉన్నోళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ తీసుకుంటారే. అలాంటి వారికి వత్తాసు పలుకు. ఎన్నికల కోడ్ ఉందని తెలిసి ఈ విధంగా చేస్తున్నటువంటి వారిని వెనుకేసుకొని రావడం కేటీఆర్ గారికి ఎంత సబబు అనేది ప్రజలు విద్యులు ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ, తప్పనిసరిగా సిరిసిల్ల ప్రాంతంలో జరిగినటువంటి భూ భాగవతాలు కానీ, డబుల్ బెడ్రూమ్లో జరిగినటువంటి కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులను అప్పటికే వేసిన రోడ్డుకు తిరిగి రోడ్డు వేసినట్టుగా తీసుకున్న బిల్లు వివరాలు కానీ, మీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, మీరు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఫండ్స్ అన్నీ కూడా భూ బకాసారులకు మెక్కి వాటిని బయటకు ఇస్తున్న కలెక్టర్ని ఈ విధంగా మనోవేదన గురి అయ్యే విధంగా చేయాలని చూస్తున్నారని అడుగుతుంది.